నమస్కారం. జీసీఆర్జవే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాను. పి మనోజ్, బిఏ తృతీయ సంవత్సరం ఆర్థిక శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం సెప్టెంబర్ 15 నుండి 20 తేదీల్లో షెడ్యూల్ చేయబడింది. విద్యార్థులకు పోటీలు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే గారు మాట్లాడుతూ విజేతలు ఈ నెల 6న జరిగే జోనల్ స్థాయిలో పోటీలు పాల్గొంటారని తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. భారత్పై మరోసారి అక్కసం వెళ్ళగక్కిన ట్రంప్. సుంకాలు భారీగా పెంచుతామని హెచ్చరిక. తిప్పుకొట్టిన విదేశాంగ శాఖ. రష్యా చమురుపై అమెరికా పెనాల్టీల ప్రభావం. భారత్పై ఏటా 96,000 కోట్లు భారం అని మార్కెట్ నిపుణులు అంచనా. జాతీయ వార్తలు. భారత స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమవుతున్న వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. బాంబును భద్రతాధికారులు గుర్తించకపోవడం ఒక కారణం అయితే, ఎర్రకోటలోకి 5 బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు. ఒకవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా, మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తుంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మాణించడంలో ప్రధాన ఉగ్రవాది సంస్థలకు పాకిస్తాన్ చురుగ్గా సహాయం చేస్తుంది. గత 90 రోజుల్లోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా 15కి పైగా ఉగ్రవాది శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వార్తలు. 2029 నాటికి తలసరి ఆదాయం 5.42 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పీఎం శ్రీ పథకాన్ని కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. క్రీడా వార్తలు. ఓవెల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్ట్లో భారత్ గెలుపు అవకాశాలను అధిగమించి సిరీస్ను సమం చేసింది. చివరిగా వాతావరణం. ఈరోజు వాతావరణం ఆహ్లాదకరమైన మేఘావృతంతో పాటు 34 నుండి 36 ఉష్ణోగ్రతల మధ్య ఉంటాయి. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదములు.